మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, పిల్లి శాపాలకు ఉట్టి తెగుతుందా అని కేసీఆర్ మీద సామెతలు ప్రయోగిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యగారి సంపాదన అంతా అమ్మగోరు మేకప్కే సరిపోయింది అన్నట్టు నెల నెలా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపడం మహా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పాపం. నమస్తే సార్, ఏంటి సార్ విశేషాలు? ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు మీరే పరిపాలన చేస్తే మరి కేసీఆర్ సార్ ఏం చెయ్యాలంట? 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటావు, ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏంటి సార్ మీరు అలా అంటారు? కేసీఆర్ గారు కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేది ఏంటి చెప్పండి? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టయింది మొదటి 10 సంవత్సరాలు. అంటే బీఆర్ఎస్ కోతుల గుంపా? తాను జడ్డ కోతి వనమల్ల జడిచే అని సామెతలు సరే కానీ సార్, మొన్న వరంగల్ సభలో కేసీఆర్ గారు ఏమన్నారు విన్నారు కదా? కాంగ్రెస్ విలన్ అంటాడు. మరి మీరేటంటారు? నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం సరే, ఆయన అన్న మాటలకు మీ రియాక్షన్ ఏంటో చెప్పండి సార్. మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆగమైందంట సార్. ఆగమైందంటూ ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో. వాళ్ళ కుటుంబం ఎందుకు ఆగమవుతుంది సార్? ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అనేది అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు సార్ వాళ్ళు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా? తెగదు. లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? రాలవు. ఆయన కథ గట్లనే ఉంది. ఏమనంటే సామెతలు చెప్తారు. మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా సామెతలు నేర్చుకొస్తున్నారు. సరిపోయారు ఇద్దరును. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు. ఏడు చెప్పినాడు సార్ ఆ పెద్ద మనిషి? 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా. వరంగల్ సభ గట్లుంది. ఏడు సార్ ఇవాళ సామెతలు తెగ చెప్పేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. అసలు మీ పేరు ఎత్తలేదా? మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? ఎందుకని సార్? మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక మాట చెబితే 100కి 100% అమలు చేస్తాను నేను. ఎవరు మీరా? ఓహో. ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేదు. అసలు మీరు ఏమీ చెయ్యట్లేదని బీఆర్ఎస్ నాయకులు రోజు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీస్తున్నారు వాళ్ళు. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా. అవును సార్, మసాలా ఫుడ్ కూడా తినొద్దు అంటారు. అయినా సడన్ గా డైట్ మీద ప్లేట్ మార్చారండి సార్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు. అయ్యో, మరి ఎలా సార్? ఏం చేద్దామంటారు ఇప్పుడు? అందుకే మనం వెజిటేరియన్ పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఆల్రెడీ చాలా మంది ఇప్పుడు కూరగాయలతో నెట్టుకొచ్చేస్తున్నారు సార్. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చెయ్యండి సార్. ఇప్పుడు నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండే నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇయ్యండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇయ్యండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పండి. వాళ్ళు మీకు చెప్పాలా? మీరు ఏదో చేస్తారని ఆశతో వస్తే మీ సమస్యలన్నీ వాళ్ళకి చెప్తారండి సార్ బాబు. మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇలా వాళ్ళని అడ్డంగా బుక్ చేస్తే ఇంకేం మాట్లాడతారండి వాళ్ళు?